యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈసారి సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లను తగ్గించొచ్చని సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు ఎగబాకాయి. గత వారంలో ఏకంగా 2 నుంచి 3 వేల వరకు పెరిగింది. 22 క్యారెట్స్ పసిడి ధర 60,000కు పైకి, 24 క్యారెట్ల పసిడి ధర 66,000 పైకి చేరింది. ఇవే ఆల్ టైమ్ గరిష్టాలు కూడా కావడం గమనార్హం. దీంతో బంగారం కొనుగోలుదారులకు పెద్ద షాక్ తగిలింది. రేట్లు ఇంకా ఎక్కడికి చేరుతాయోనని తీవ్ర ఆందోళన చెందారు. అయితే గోల్డ్ రేట్లు ర్యాలీకి ఇవాళ బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ వారంలో 2 రోజులు స్థిరంగా ఉండగా కిందటి రోజు స్వల్పంగా తగ్గింది. అయితే ఇవాళ మాత్రం రేటు భారీగా పడిపోయింది. అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గగా సిల్వర్ ధరలు ఇంకా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కి $2,175 వద్ద ఉండగా స్పాట్ సిల్వర్ ధర $25 మార్కు పైకి చేరడం గమనార్హం. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 82.84 రూపాయల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ల కంటే దేశీయంగా పసిడి రేట్లు భారీగా తగ్గి ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్ మార్కెట్లో చూసినట్లయితే ఇవాళ 22 క్యారెట్లకు చెందిన బంగారం రేటు $390 తగ్గి 10 గ్రాములకు 60,350 వద్దకు చేరింది. కిందటి రోజు ₹10 మాత్రమే తగ్గి ఇక 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం రేటు ఒక్కరోజే ఏకంగా $420 పతనమై తులానికి 65,845 దిగొచ్చింది. అంతకు ముందు మార్చి 5 నుంచి 9 మధ్య పుత్తడి ధర ఏకంగా 2,200కు పైగా పెరిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు పతనమయ్యాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్ల పసిడి రేటు 390 పడిపోయి తులానికి 60,500 మార్కు తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి రేటు $420 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములకు 65,990కి చేరింది. బంగారం ధరల బాటల్లోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే $900 పడిపోయి కిలోకు $75,200 మార్కు పడిపోయింది. ఇక హైదరాబాద్లో $1,000 పడిపోగా కేజీకి $78,500కు చేరింది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన సమయంలో బంగారం రేట్లు తగ్గుతుంటాయి. కానీ ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాలతో రేట్లు పెరుగుతున్నాయి. వరుస ర్యాలీకి ఇవాళ తగ్గి బ్రేక్ పడింది.